జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్, సంతకం చేయడానికి వచ్చాను. ఇక నువ్వు సంతకం పెట్టాల్సిన అవసరం లేదమ్మా. సార్ కేసు వాపస్ తీసుకున్నారు. వాపస్ తీసుకున్నారా? అదేంటి సార్, నేను ఇదంతా కావాలనే చేశాను, ఆయనను చంపాలని చూశానన్నారు. మరి ఇప్పుడేంటి కేసు వాపస్ తీసుకున్నారు? అది మాకు తెలియదమ్మా. ఇప్పటి నుంచి నువ్వు సంతకం పెట్టడానికి రానవసరం లేదు. అలాగే సార్, ఉంటాను. ఓకే అమ్మా. మిస్ కృష్ణప్రియ, మిమ్మల్ని పిలిచేది, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను కేసు బ్యాక్ తీసుకున్నాను కదా. అందుకే కదా లోపల సంతకం వద్దని పంపించేశారు. అయినా ఆ పనేవైనా నా కోసం చేశారా? నేను తప్పు చేయలేదు కాబట్టి కేసు వాపస్ తీసుకున్నారు, లేదంటే తీసుకునేవాళ్ళా? అంటే అలా అని కాదు, నా మీద నమ్మకం లేదన్నావు కదా, ఈ కేసు వాపస్ తీసుకున్న తర్వాత అయినా మీకు నమ్మకం వస్తుంది కదా అని. ఇంతకీ సాగర్ విషయం ఏమైంది? ఏదైనా ఆలోచించారా? ఎప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు? మాట్లాడతాను, దానికంటూ సమయం ఉంటుంది కదా. సమయం ఎక్కువ లేదనే కదండి. ఆలస్యం చేస్తే సమస్య పెరుగుతుంది. ఆ ఆలస్యం పెరిగేలోపే మీ మీద నాకు నమ్మకం కలగాలి, అప్పుడు మాట్లాడతాను. ఇంకేం నమ్మకం కలగాలి? మీరు జెన్యూన్గా వాళ్ళకి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారో లేదో కూడా నాకు తెలియాలి కదా. జెన్యూన్ కాబట్టే కదా ఇలా అడుగుతున్నాను. మీరు నన్ను అడగడం కాదు రాధా గారు, నాకు అనిపించాలి అంటున్నాను. సరే, నాకు ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, వెళ్తున్నాను. అంటే ఏంటి? నేనేమైనా ఖాళీగా ఉన్నానా? హలో, మీరు నన్ను అలా పిలవడం చూసేవాళ్ళకి బాగోదు. అయినా నేను చెప్పాను కదా రాధా గారు, నమ్మకం కలగాలి అని. అంతవరకు వెయిట్ చేయండి. అసలేంటిది? దీనికి చెప్తే అర్థం కావట్లేదా? కావాలని చేస్తుందా? ఛా! విష్ణు గారికి ఇతనితోనే కదా మ్యాచ్ ఫిక్స్ అయింది, మళ్ళీ ఇదేంటి? వరుణ్, ఇంకా ఎన్ని రోజులు? లైఫ్ టైం ఇలా లవ్ స్టోరీతోనే టైం గడిపేద్దాం అనుకుంటున్నావా? మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. మీ ఇంట్లో వాళ్ళతో నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? అసలు పెళ్లి చేసుకుందామనే నమ్మకాన్నే నువ్వు నాకు ఇవ్వడం లేదు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి ప్రియా? జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అని చెప్పాను కదా. ప్రస్తుతం మన ఫ్యూచర్ లైఫ్ సెటిల్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నాను. ఒక్క నెల టైం ఇవ్వు ప్రియా, అన్ని మ్యాటర్స్ సెటిల్ అయిపోతాయి. చేతికి డబ్బు రాగానే యూఎస్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతాం. తొందరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం, ప్రామిస్. అక్క, మేడం అడిగి కొంచెం అడ్వాన్స్ ఏదైనా ఇప్పించవా? ముందు నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోవాలి కదా కృష్ణప్రియ. అంటే ఇప్పుడు కన్ఫర్మ్ కాదా అక్క? కన్ఫర్మ్ కాదా అంటే కన్ఫర్మే, కానీ ఇది ట్రైనింగ్ పీరియడ్ లాగా. ట్రైనింగా? నాకు బ్యూటీషియన్ వర్క్ అంతా వచ్చానే కదక్క నన్ను జాయిన్ చేసుకున్నారు. ఆ వర్క్ చేయటానికి నువ్వు ఫిట్టా అన్ఫిట్టా అనేది ఇప్పుడు మనం వెళ్ళిన చోట నువ్వు వర్క్ చేసే దాన్ని బట్టి ఫైనల్ అవుతుంది. మేడంకి క్లయింట్ ఇచ్చిన రివ్యూని నీ జాబ్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ విషయం ఎలాగైనా విష్ణు గారికి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించాలి, లేదంటే పాపం విష్ణు గారి లైఫ్. నో,
ఆ, ఇప్పుడు అక్కడ నేనేం చేయాలక్క? పెడిక్యూర్ ఫేషియల్ చేయాలి. అంతేనా అక్క? అయితే ఫిక్స్ అయిపో, నా జాబ్ పర్మనెంట్ అయిపోయినట్టే. అవునా, బాగా చేస్తావా? మన చేయి పడితే ఫిదా అయిపోతారు. ఆ, అక్క ఇక్కడికి వచ్చావేంటి? కరెక్టేనా అడ్రస్సు? కరెక్టే. ఏ అలా అడిగావేంటి? ఆ, ఆ, అంటే ఈ చోటు గురించి ఎప్పుడూ వినడమే కానీ ఎప్పుడూ రాలేదు. ఊహించని విధంగా ఇక్కడికి వచ్చాను కదా, అందుకు అడిగానక్క. ఓ సరే, మనం ఫేషియల్ పెడిక్యూర్ చేయాల్సింది ఇక్కడే. లోపలికి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఈ జాబ్ వద్దు ఏమి వద్దు అని నన్ను వెనక్కి నెట్టేస్తారేమో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఏమో. నిన్న ఈ మేడ్ ఇన్ హెవెన్ ఓనరు తారా మేడం గారు ఫోన్ చేసి మన మేడం గారికి చెప్పారంట. లక్కీగా ఇక్కడ నీ టాలెంట్ చూపించే అవకాశం వచ్చింది. వీళ్ళు గాని నీ వర్క్కి సాటిస్ఫై అయ్యారంటే మన మేడం ఇంకా నీ విషయంలో వేరే ఏం ఆలోచించరు. నీకు మంచి శాలరీతో పాటు అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఇదేంటిక్కడ మళ్ళీ ఏ సమస్య క్రియేట్ చేయడానికి వచ్చుంటుంది? మేడం, బటర్ఫ్లై బ్యూటీస్ నుంచి వచ్చాం. కార్తిక మేడం గారు పంపించారు. ఓ, ఇంతకీ తనెవరు? మా స్టాఫ్ మేడం, న్యూ జాయినింగ్, వెరీ టాలెంటెడ్. టాలెంట్ మొహంలోనే కనిపిస్తుంది. చూద్దాం నిజంగా ఎంత టాలెంటెడో. పూజ, ఎస్ మ్యామ్. లోపల పెడిక్యూర్ చేయించాలి. ఈ టాలెంటెడ్ గర్ల్ని లోపలికి తీసుకెళ్లి చూపించు. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.